సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా ఇక్కడ రాయదుర్గం డివిజన్లో మన ఇక్కడ ఎంఆర్ సార్ గారికి ఒక అర్జీ ఇచ్చాం. ఇదేమంటే రైతులకి ఒకే ఒక నెల ఇచ్చినాడు ఇన్సూరెన్స్ చేసుకోండి అని. ఇన్సూరెన్స్ చేసుకునే టైంలో ఇప్పుడు పంటలు పెట్టే టైం, రైతు కూలీలు చూసుకుంటాడా, ఇక్కడ ఇన్సూరెన్స్ ఆఫీస్కి వస్తాడా, ఇన్సూరెన్స్ కట్టించుకుంటాడా, ఏదో ఊర్లో సచివాలయం అని అంటే కూలీలు 3 గంటలకి తొలగించి వెళ్ళిపోతారు. అయ్యాలంటన్నా రైతు ఆడపోయి సచివాలయం దగ్గర చేయించుకుంటాడా. అది కాకుండా ఎక్కడో తెలియకున్న చోట్ల ఇచ్చినారు, నెట్ సెంటర్లో ఇచ్చినారు దాన్ని. అది ఎట్లా ఎవరికి దిక్కు తెలుస్తుంది, ఎవరికి అనుభవం అవుతుంది? అది ఇప్పుడు 3-4 సంవత్సరాల నుండి రైతుల్ని ముందడుగు ఏకోకున్నట్ల సచివాలయంగా పరిమితం చేసి ఈరోజు నువ్వు బయట ఇస్తే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఎల్లకాలం ఎక్కడ వచ్చేది అక్కడ రావాలా, ఎక్కడ పోయేది అక్కడ పోవాలా. అప్పుడే నువ్వు ఉండే ఈ సేవలన్నీ తొలగించేసినావు, సచివాలయం అన్నావు, గ్రామాలతో పరిమితమైన రైతులు. ఈరోజు వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? వచ్చే రెన్యువల్కి బ్యాంకులోకి వస్తారు, నువ్వు బ్యాంకులో ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఏడ కట్టుకోవాలా, బ్యాంకులో కట్టుకోవాలా ఇన్సూరెన్స్. మళ్ళీ ఎందుకు నువ్వు బయటికి తరలిసినావు దాన్ని. అందుకే మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి సార్కి ఒక అర్జీ ఇచ్చి దీనిపైన డిమాండ్ చేస్తున్నాం. రైతులకి ఇంకొక నెల పొడిగించండి, చేసుకుంటారు వాళ్ళు. అట్లా ఇట్లా ఇప్పుడు తెలిసింది మేము బయట ఎట్లా ఇన్ని సంవత్సరాలు బయట లేదు, ఇప్పుడు బయటకు నువ్వు తరలిసినావు కాబట్టి వాళ్ళకు కూడా ఇది డూప్లికేట్ అనేది అనేది. ఇప్పుడు కేంద్ర రాష్ట్రము ఈ నరేంద్ర మోడీ దానికి కూడా ఫేక్ న్యూస్ వస్తుంటాయి. ఈ న్యూస్లు కూడా ఎట్లా నమ్ముతారనేది రైతులు మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్యలో 2-3 రోజుల నుంచి నమ్మినారు, అంతా రాత్రికి పగులు పడకాపులు కాస్తున్నారు, వచ్చి ఆఫీసులు చూస్తారుగా. కానీ నెట్ సెంటర్ దగ్గర పడకాపులు కాస్తున్నారు, వీళ్ళకి పనులు జరగడం లేదు. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు డిమాండ్ చేసినాం. మొన్న ఎలక్షన్ అప్పుడు నీకు ఓటు సర్వే వచ్చింది, మళ్ళీ నువ్వు పొడిగించుకున్నావు దాన్ని. నీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయం ఉంటుందా? అందుకే దీన్ని కూడా ఒక నెల పొడిగించేసి దీన్ని కూడా న్యాయం చేయండి. బ్యాంకులో కట్టించుకుంటే వీళ్ళకి మేలు రైతులకన్నీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.